దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. చక్కగా కూర్చోండి, దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఇది పరిశుద్ధాత్మ కొడుకులో ప్రభు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. గలతీ పత్రిక ప్రతి వారు కూడా బైబిల్ తెరిచి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. గడిచిన కొన్ని వారాలుగా మనం ఆత్మ ఫలముల్లో ఉన్నటువంటి ఒక్కొక్కటి మనం వివరించుకుంటూ వస్తున్నాం. సమాధానం వరకు నేను మీతో మాట్లాడాను. ఈరోజు మరొక విషయం, ఆత్మ ఫలములో ఉన్నటువంటి మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అందరూ చెప్పండి. ఆత్మఫలం ఏమనగా చెప్పండి. ప్రేమ, సంతోషం, సమాధానం, తర్వాత ఏముంది? దీర్ఘశాంతం. ఈరోజు దీర్ఘశాంతం గురించి మనం నేర్చుకోబోతున్నాం. దీర్ఘశాంతం కలిగిన వారుగా దేవుని బిడ్డలు ఉండాలి. దీర్ఘశాంతానికి వ్యతిరేకం ఏముందంటే తొందరపాటుతనం, ఓపిక లేని వారుగా ఉండటం. ఏమండి, దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. ఎలా కలిగి ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి, చెప్పాలి అందరూ. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? శాంతం. శాంతంలో దీర్ఘశాంతం. హల్లెలూయా. ఆ దీర్ఘశాంతం మనకి ఎలా అనుగ్రహించబడుతుంది? ఆత్మ ద్వారా అని మనం ఈ సందర్భంలో చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనలో మన ఆత్మఫలం అనేది మనలో కలుగుతుంది. ఆత్మఫలముల్లో ఉన్నటువంటి ఒకటి ఏంటి చెప్పండి? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఆ దీర్ఘశాంతాన్ని దేవుని సన్నిధిలో ఆత్మదేవుడు మనకి ఇస్తున్నాడు. ఆత్మదేవుడు మనకి ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ కూడిక కాబట్టి మనం ఆత్మ నుంచే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆత్మ దేవుడు మనకి దీర్ఘశాంతాన్ని ఇస్తున్నాడు. దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే తొందరపడరు. దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఓపిక కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? ఓపిక కలిగి ఉంటారు. నీలో ఓపిక ఉండలేదంటే, నీలో తొందరపడతానం ఉంటుందంటే, నీలో సహనం అన్నీ కోల్పోతున్నావు ఊరికోరికని అంటే నీలో దీర్ఘశాంతం లేదు అని అర్థం. దేవుని ఆత్మతో సహవాసం, సరైన సంబంధం నువ్వు కలిగి ఉన్నప్పుడు దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘశాంతం. దీర్ఘశాంతం ద్వారా మనలో జరిగే కార్యాలు కొన్ని ఉంటున్నాయి. సామెతల గ్రంథంలో మీరు చూడండి, 14:29 సామెతల గ్రంథంలో దీర్ఘశాంతము గలవాడు వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. చాలు. దీర్ఘశాంతం కలిగిన వాడు ఎలా ఉంటాడంట? మహావివేకిగా ఉంటాడు. దీర్ఘశాంతం మనకి కావాలి. ఆమేన్. ఆత్మ ఫలముల్లో ఒకటి దీర్ఘశాంతం. అది మన దేవుని సన్నిధిలో పొందుకున్నప్పుడు మనం వివేకంగా ఉండగలుగుతాం. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం 18వ వచనం. కోపోద్రేకి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణచివేయును. అది దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు ఓపిక ఉంటుంది కాబట్టి
వాళ్ళలో ఓపిక ఉండదు కాబట్టి, తొందరపాటుతనం ఉండదు కనుక ఏం చేస్తారట, వివాదాన్ని కూడా అణిచివేస్తారట, గొడవలు కూడా అణిచివేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తారు, వివాదాలని అణిచివేసేవారుగా ఉంటారు దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు. తొందరపాటుతనం, దుడుగు అలా ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే, ఆలోచన ఉండదు, పాడుండదు, ఊరినే తొందరపడి మాట్లాడేస్తా, ఊరిని తొందరపడి చేసేస్తూ ఉంటారు చూసారా. అలా దానివల్ల గొడవ అనచడం కాదు కానీ ఇంకా గొడవలు రేపేవారుగా ఉంటారు. తర్వాత మనలో దీర్ఘశాంతం ఉండాలి. 19వ అధ్యాయం 11వ వచనం చూడండి. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో. 19 11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, అవును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. చూసారా, సుబుద్ధి మనకేమిస్తుందంట చెప్పాలి. మాట్లాడ నోరున్నోళ్ళు ఏమిచ్చింది? సుబుద్ధి మనకి దీర్ఘశాంతం ఇస్తుంది. చెప్పండి, అందరూ చెప్పండి. ఏమిస్తుందయ్యా? అవునా? మరి ఉండాలి కదా, మనలో దీర్ఘశాంతం ఉండాలి కదా. పేతురులో దీర్ఘశాంతం లేదు, ఊరికి తొందరపడిపోతున్నాడు. తొందరపడిపోయి వెంటనే యేసుప్రభు దగ్గర ఉన్న కత్తి తీసి, ఎవరి దగ్గర కత్తి తీసి? యేసుప్రభు దగ్గర కత్తి ఉందా? చెప్పరండి. పక్కన వాళ్ళ దగ్గర కత్తి వెంటనే తీసి టకమని అచ్చివి నరికేశాడు. అంటే యేసుప్రభు వారు అన్నారు, నేను వేడుకుంటే సైన్యం దిగొచ్చిద్దయ్యా. ఆమేన్. నేను వేడుకుంటే తండ్రిని, పరలోక సేన సైన్యాన్ని ఆయన దింపుతాడు కిందకి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తొందరపడుతున్నావు? దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు తొందరపాటు తనం ఉండదు, ఓపిక ఉంటుంది. కొంచెం ఆలస్యం చేస్తారు ఏదన్నా కొన్ని విషయాల్లో. దైవికమైన విషయాల్లో ఆలస్యం చేయటం కాదు, ఏ విషయాల్లో తొందరపడకూడదు ఆ విషయాల్లో చెప్పాలి, మాట్లాడాలి. తొందర పడకుండా ఓపిక కలిగి ఉంటారు. దీర్ఘశాంతం. హల్లెలూయా. ఆ దీర్ఘశాంతం కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సుబుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారట అండి? ఎలా ఉంటారంట? దీర్ఘశాంతం కలిగి ఉంటారంట. భర్త తాగొచ్చాడు, తాగొస్తే ఆమె దావీదు వచ్చి అతని గురించి మాట్లాడిన విషయం, కోపముతో వచ్చిన విషయం ఆ రాత్రే చెప్తే గుండె ఆగిపోయి చచ్చిపోతాడేమో అని. ఏమండి, ఇంకా ఒకవేళ ఆ నైట్ పూట చెప్పినా కానీ ఆయనకేం అర్థం కాదని ఆమె ఏం చేసిందంటే, ఉదయకాలాన లేచిన తర్వాత మాట్లాడిందట. తాగుబోతులతో తాగి రాగానే వెంటనే ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళకి బుర్రలోకి పోదు. ఆ టైంలో గొడవ పెట్టుకుంటే ఉపయోగం ఏమీ లేదు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదయకాలం ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడతారు. అండ్ మత్తు దిగిన తర్వాత ఏదైనా మాట్లాడితే అర్థమైంది. మొత్తానికైతే ఆమె ఆలస్యం చేసింది, ఆ విషయం చెప్పలే. ఆమెలో వెంటనే రాగానే చెప్పేసేయాలి, గొడవ చేసేయాలి, ఇప్పుడు ఇంట్లో గొడవ మాట్లాడేసేయాలి అని లేదు. తొందరపడతాను ఆమెలో లేదు. ఏముంది చెప్పాలి మీరు? దీర్ఘశాంతం ఉంది. ఆమె పేరు అబిగయీలు. ఆమె పేరు
అబిగయలు. తన భర్త పేరు నాబాలు. ఏ బాలు? నాబాలట. మీరు నాబాలు అనగానే ఏ బాలో గుర్తొస్తుంది మీకు? నాబాలు అతని పేరు. వాలీబాల్ కాదు, ఫుట్బాల్ కాదు. ఏ బాలు? నాబాలు. బాలు కాని బాలు నాబాలు. అయితే ఆ నాబాలు ఎలాంటి వాడు అంటే మూర్ఖుడు, మోటోడు, చదువు లేనివాడు, చెప్పిన అర్థం కాని మూర్ఖుడు. అబిగయలు సుబుద్ధి గలది. ఆమేన్. రూపసి, సుబుద్ధి గలది, జ్ఞానవంతురాలు. ప్రైజ్ ది లార్డ్. వెర్రివాడు. కాబట్టి అలా తాగేసి వచ్చినప్పుడు వెంటనే గొడవ పెట్టుకొని తన భర్తతో గోలగోలు చేసుకోలే. కొంతమంది గొడవలకి సిద్ధంగా ఉంటారు, రెడీగా ఉంటారు, కాసుకొని ఉంటారు. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. ఆమేన్. ఏదైనా ఉంటే కరెక్ట్గా మాట్లాడాలి ఉన్న విషయం. ఆమేన్. అంతే, మాట్లాడకుండా ఉండకూడదు. మాట్లాడితే మరి మాట్లాడలేదు అనుకుంటారు. ఏది మాట్లాడాలో అది అన్నా చెప్పండి. ఎవరితోనైనా ఏదైనా విషయం మాట్లాడాలంటే చక్కగా మాట్లాడాలి, సరైన మాట మాట్లాడాలి. గొడవలు పెట్టుకునే విధంగా మనం ఉండకూడదు దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. సుబుద్ధి కలిగి వారు ఏం చేస్తారంటే సమయోచితంగా సందర్భం బట్టి, సందర్భం చూసి, సమయం చూసి మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. దీనికి శాంతం మనలో ఉండాలి, శాంతం ఉండాలి మనలో. మరోసారి అంటాడు, ఆ దీర్ఘశాంతాన్ని మనం ధరించుకోవాలన్నాడు. ఏం చేయాలట? ధరించుకోవాలట. ధరించుకోవాలి అంటే దీర్ఘశాంతం ధరించుకోవటం అంటే, ధరించుకుంటే ఒక వస్త్రం ధరించుకుంటే కనబడిద్ది. కొలస్సీ పత్రికలు అదే అంటాడు, 3వ అధ్యాయము 3వ అధ్యాయం కొలస్సీ పత్రిక 12 చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అదిగో దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలట. ధరించుకుంటే కనబడుద్ది. వస్త్రం అనేది మనం ఏం చేస్తాం చెప్పండి? ధరించుకుంటాం. ధరించుకున్నది ఏం చేస్తాండి? కనబడింది. అలానే దీర్ఘశాంతం కూడా అనేకులకి కనబడేలా ఉండాలి. సత్క్రియలు అనేవి కూడా కనబడేలా, మంచి క్రియలు కనబడేలా ఉండాలి. దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకుండా కనబడేలా ఉండాలి. కొన్ని కనబడనే ఉన్నాయి, కొన్ని కనబడవలసినవి ఉన్నాయి. అన్నీ మరుగ్గా చాటుగా కాదు, కొన్ని కనబడవలసినవి ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, దీర్ఘశాంతం మనం కలిగి ఉండాలండి. ఓపిక మనలో ఉండాలి, ఓపిక మనలో ఉండాలి. మాట్లాడే విషయాల్లో తొందరపడుతూ ఉండకూడదు. యాకోబు పత్రికలో 1:19 అంటాడు కదా, మాట్లాడటానికి వినటానికి కూడా నిదానించాలట మనం. యాకోబు పత్రికలో అంటాడు 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. చూసారా? మాట్లాడుటకు నిదానించాలి, తర్వాత కోపించుటకు కూడా నిదానించాలి. నిదానించే వాళ్ళు ఎవరు చెప్పండి? చెప్పాలి. ఎవరు వాళ్ళు? దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు. ఎవరండి? తొందరపడి మాట్లాడకుండా నిదానించేవాళ్ళు. తర్వాత తొందరపడి
మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడకుండా తొందరపడి వినుటకు ఏం చేయాలట? వేగిరి పడేవారు. మాట్లాడటానికి నిదానించాలట. నిదానించేవారుగా మనం ఉండాలి. ఏమండి? తొందరపడి మాట్లాడేస్తే చాలా నష్టం జరుగుతుందండి. ఇంట్లో కూడా భార్య భర్తలు కూడా పిల్లలు కూడా నోరు వెంటనే జారిపోకుండా చూసుకోవాలి. ఆమేన్. కుటుంబాల్లో ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆమేన్. ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోమన్నాడు దేవుడు. సంఘములో కూడా ఒకరికంటే ఒకరిని మనం ఘనంగా ఎంచుకోవాలి, ఎంచాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని తీసేసినట్టు మాట్లాడకూడదు, ఎవరిని చిన్న చూపుగా మాట్లాడకూడదు, చూడకూడదు. మన మాట సరైనదిగా ఉండాలి. ఆమేన్. అబద్ధములాడు నాలుకను ఆయన కోసి పడేస్తాడు. ప్రమాణాలు చేసేస్తారు కొంతమంది. బైబిల్ మీద ప్రమాణం అంటాడు, దాని మీద ప్రమాణం, దీని మీద ప్రమాణం అంటాడు, ఒట్టు అంటాడు, అది అంటాడు. ఏమండి, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలన్నారు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. అంతకు మించి వస్తుందా? అది దుష్టుడైన సాతాను నుండి వస్తుంది. ఎవరి నుంచి వస్తుంది? సాతాను, దుష్టుడైన సాతాను నుండి వస్తుంది. అంతకు మించి వచ్చే మాటలు ఊరికే లోడలు మాట్లాడుతూ ఉంటారండి. గాలి మాటలు. ఏ మాటలు? గాలి మాటలు. దేవుని బిడ్డల నోటమాట రాకూడదు. చెత్త పనికిమాల మాటలు, గాలి మాటలు, ఉట్టి సొన మాటలు రాకూడదు. అది దేవునికి నచ్చవు, నాకు నచ్చవు. ఆమేన్. దేవునికి ఏది నచ్చదో నాకు అది నచ్చదు. అలా ఉండాలి. దేవునికి ఏది ద్వేషమో ఇష్టం ఉండదో అది మనకు కూడా చెప్పాలి. మీరు ఇష్టం ఉండకూడదు. ఆయన ఏది సహించలేడో అది నీవు కూడా సహించలేకుండా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేన్ని ద్వేషిస్తాడో అది మనము ద్వేషించేవారుగా ఉండాలి. ఆయనకి ఏది ఇష్టమో అది మనకు ఇష్టమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మాట్లాడాలి, సమయోచితమైన మాటలు మాట్లాడాలి, ఉపయోగకరంగా ఉండాలి ఆ మాటలు. తొందరపాటు మాటలు అండి, కొండెపు మాటలు, ఎక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్పే కొండెపు మాటలు, గొడవలు రేపే మాటలు దేవుని బిడ్డల నోట మట్టి రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఏముండాలి మనకి? ఓపిక, దీర్ఘశాంతం, తొందరపాటు తనవు లేని తత్వం, నిదానించే అనుభవం మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడు విషయంలో నిదానించాలి, దీర్ఘశాంతం చూపించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి చెప్పాలి. బ్రదర్స్ మీరు కూడా, సిస్టర్స్ మీరు కూడా చెప్పండి, ఎలా మాట్లాడాలి? జాగ్రత్తగా. అందుకంటే కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోవాలి. ఇప్పుడు నాయకులు కూడా అండి త్వరగా మాట ఎవరండి, నాయకులు కూడా త్వరగా ఎందుకు మాట్లాడారంటే వీళ్ళు మాట ఇస్తే పట్టుకుంటారా, లేకపోతే రికార్డ్ చేసి ఇదిగోండి ఆ రోజు మీరు మా దగ్గర రోడ్డు వేస్తానన్నారు, నేను రికార్డు కూడా చేశానండి. ఆ రోజు మా వీధిలో స్తంభం వేస్తానన్నారు, ఆ రోజు మీరు మాకు కాలువలు వేస్తానన్నారు. ఏమండి అని అలా మాట పట్టుకుంటారని
వాళ్ళు ఆలోచన చేసి జాగ్రత్తగా మాట్లాడతారు, వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడతారు. వాళ్ళు చేయాలనుకున్నప్పుడు కరెక్ట్గా చెప్పేస్తారు. ఆమె కాబట్టి కాబట్టి ఎందుకు చెప్తానంటే మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిదానించి సరిగ్గా కరెక్ట్గా మాట్లాడాలి. నా నోరే కదా అని చెప్పేసి అని ఏమండి అలా విడిగా మనం మాట్లాడకుండా జాగ్రత్తగా కంట్రోల్లో మాట్లాడాలి, కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నారా మీరు? ఆ పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటే మీ మాటలు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? కంట్రోల్లో ఉంటాయి. ఇష్టం వల్లే తిరగం, ఇష్టం వచ్చినట్టు తిరగం. ఎలా ఉంటాం? కంట్రోల్లో నడిపించబడతాం. మనల్ని కంట్రోల్ చేస్తుంది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఎవరు కంట్రోల్లో ఉన్నాం మనం? అమ్మా చెప్పండి, మీరు చెప్పండి అమ్మా, చెప్పాలి అందరు బ్రదర్సు. కొంతమంది సైతాన్ కంట్రోల్లో ఉంటారండి. ఏరా ఎవరు ఎవరు కంట్రోల్లో? సైతాన్ కంట్రోల్లో ఉంటారు. సైతాన్ ఎలా నడిపిస్తే అలా నడిపించబడతారు. మరి ఎవరు కంట్రోల్లో ఉంటున్నారు మీరు? పరిశుద్ధాత్మ కంట్రోల్లో. ఏమండి మన ఉందుముగాక. ఏమండి ఫలించే విషయంలో కూడా, దేవునిలో మనం ఫలించే విషయంలో కూడా ఓపిక ఫలించమన్నాడు దేవుడు. ఓపిక ఫలిస్తారంటే ఎవరాళ్ళు? మంచి నేలన నాటబడినటువంటి వారు. బైబిల్లో అంటాడు సందర్భం, అది గుర్తొస్తుంది. చూడండి, లూకాసు వార్తేనా 8:15, 8వ అధ్యాయం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువాడు. అది ఓపికతో ఫలించువారు. ఫలించడంలో కూడా ఏముండాలి చెప్పండి? ఓపిక కలిగి ఫలిస్తూ ఉండాలి. తొందరపడతాను ఉండకూడదు. ఓపిక కలిగి మనం ఫలిస్తూ ఉండాలి. ఫలములు కలిగిన జీవితాన్ని ప్రభు ఆశిస్తున్నారు. ఫలములు, మంచి ఫలములు, ఆయన కోరే ఫలములు మనం ఆయనకి ఇవ్వాలి. ఆమేన్. మంచి ఫలములు ఫలించాలి అంటే ఆయన కోరిన ఫలములు ఫలించాలి. కనుక ఓపికతో మనం ఫలించుదుముగాక, ఓపికతో ఫలించుదుముగాక. ఓపికతో ఫలించాలి. నూరంతులుగా మనం ఫలించాలి. హల్లెలూయా. ఎలాగా? నూరంతులుగా ఫలించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఓపిక చాలా అవసరం. తొందరపాటుతనం ఉండకూడదు. దీర్ఘశాంతం. మన దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన ఎవరు? దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతుడు, త్వరగా కోపపడని వాడు. ఆమేన్. చెప్పండి, ఎవరు? త్వరగా కోపపడని వాడు, దీర్ఘశాంతుడు. మనం కూడా ఆయన వలె దీర్ఘశాంతము కలిగి, అట్టి స్వభావం మనం కలిగి ఉండాలి. ఆత్మదేవుడు దీర్ఘశాంతుడు. అట్టి ఆత్మ కలిగిన వాళ్ళు కూడా ఎలా ఉంటారు? దీర్ఘశాంతంగా ఉంటారు. తొందరపడి మాట్లాడరు. తొందరపడి నిదానిస్తూ, కొంచెం నిదానిస్తూ, మెలకువ కలిగి జాగ్రత్తగా ఉంటారు. హల్లెలూయా. ఓపిక ఫలిస్తూ, ఓపిక మనం ఫలించేవారుగా ఉండాలి. శ్రమల్లో కూడా మనకేముండాలి చెప్పండి? ఓపిక ఉండాలి. శ్రమల్లో చెప్పండి అందరూ. దేంట్లో? శ్రమలలో కూడా. అమ్మో నాకు ఈ కష్టం వచ్చేసింది, అమ్మో నాకు ఈ బాధ వచ్చేసింది, అయ్యో ఈ భరించలేను, నా దేవుడు వద్దు, నాకెవరొద్దు. ఏమండి, కష్టం వచ్చేసింది, బాధ వచ్చేసింది అని చెప్పేసి నాకు దేవుడు వద్దు, ఏమొద్దు. దీర్ఘశాంతం లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు శ్రమల్లో కూడా దీర్ఘశాంతం కలిగి ఉండాలి.
ఫలించటంలో ఓపిక కలిగి మనం ఫలిస్తూ దేవుల్లో ఉండాలి. మాట్లాడే విషయాల్లో కూడా మనం నిదానించి ఓపిక కలిగి మనం ఏమండి నిదానించి మాట్లాడుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. నిదానించి ఓపిక కలిగి నిదానించి ఆగి మాట్లాడాలి. దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతాన్ని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభు కూడా తన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడట. మన ఎడల ఆలస్యం చేయించున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఇంకా మారతారు అని దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. దీర్ఘశాంతం గలవాడై తన రాకడను ఆలస్యం చేయించున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దీర్ఘశాంతము న్యాయాన్ని చేకూరుస్తుంది. ఓపిక కలుగుంటే న్యాయాన్ని మనం చేకూర్చగలుగుతాం. అన్యాయస్తుడు కూడా దీర్ఘశాంతం కలిగి ఉంటే న్యాయం చేసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అన్యాయస్తుడు కూడా దీర్ఘశాంతం కలిగి ఉంటే, మనం ప్రయాసపడితే దీర్ఘశాంతం కలిగి తప్పకుండా న్యాయం జరిగిద్ది. తొందరపడిపోతే ఏ పనులు కావు. తొందరపడితే కావు. నాకు న్యాయం తీర్చుండయ్యా అంటది ఆమె. ఆ విధవరాలు రోజు వెళ్తుంది, నాకు న్యాయం తీర్చిరా. లూకాసు వార్త కదా, 18వ అధ్యాయమేనా, ఏమంటుందంట ఆమె? నాకు న్యాయం తీర్చరా అంటూ ప్రతిరోజు వెళ్తుందండి ఆమె. అయితే దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రములు తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆ విధంగా అన్యాయస్తుని న్యాయాధిపతి ఆ పైన మ్యాటర్ ఆ సందర్భంలో ఉంటుంది. అయితే రోజు వెళ్ళి అడుగుతుంట ఆ పట్టణంలో విధవరాలు. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. 3వ వచనం చదవండి. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచు గాని అతడు న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చును గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. కొంతకాలం వరకు ఆయన ఒప్పుకోకుండా ఉంటా ఉన్నాడు. ఏమేం చేసిందని తొందరపడిపోయిందా, ఇంకా ఓపిక నశించిపోయింది ఏమోకి, ఇంకెందుకులే ఆయన దగ్గరికి వెళ్ళటం ఎందుకులే అని అనుకుందా అండి? అనుకోలే. ఏం చేసిందంట? న్యాయం తీరేంత వరకు వెళ్తూనే ఉందంట ఆయన దగ్గరికి. చదవండి. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. చూసారా, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది, మాటికి వచ్చి గోజాడుతూ ఉందట. ఆమెన్. మాటికి వచ్చి గోజాడుతుందంట, నాకు న్యాయము తీర్చరా. ఆమెలో తొందరపడతానో వచ్చిందా అంటే ఆమెలో ఓపిక నశించిందా? నశించలే. న్యాయం తీర్చే వరకు ఆమె ఏం చేసిందండి? వెళ్తూనే ఉంది. న్యాయం తీర్చమని పోరాడుతూనే ఉందా పని అయ్యే వరకు. ప్రైజ్ ది లార్డ్. పని అయ్యే వరకు పోరాడుతూనే ఉందండి. ఒకరోజు ఏం చేశాడు ఆయన? న్యాయం తీర్చాడు. ఆ అన్యాయస్తులైన న్యాయాధిపతి న్యాయం తీరిస్తే, అసలైన సిసలైన న్యాయాధిపతిని నేను మీకు న్యాయం తీర్చనా? ఆమేన్. యేసయ్య అంటాడు, దివారాత్రులు నా సన్నిధిలో మీరు మొరపెట్టుకుంటా ఉంటే నేను మీ విషయంలో మీకు న్యాయం తీర్చనా? మీ మొర ఆలకించనా? దివారాత్రులు కూడా నాకు మొరపెట్టండి. అలాగా నేను న్యాయం తీర్చనా? నేను మీకు సహాయం చేయనా? హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా మన జీవితంలో న్యాయం తీరుస్తాడు. మనకేముండకూడదు? ఏముండకూడదు? ఓపిక ఉండటం కాదు, తొందరపడతాను మనలో ఉండకూడదు.
ఆవేశం మనలో ఉండకూడదు. నిదానించేవారుగా ఉండాలి. శాంతం కలిగి ఉండాలి. నిదానించేవారుగా ఓపికగా చెప్పండి ఉండాలి. హల్లెలూయా. అది ఈ ఇట్టి దీర్ఘశాంతం మనలో ఎలా కలుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా. సుబుద్ధి. ఆ పరిశుద్ధాత్ముడే మనలో ఏం కలిగిస్తాడు? సుబుద్ధిని కూడా కలిగించి ఆ దీర్ఘశాంతిని మనకిస్తాడు. ఆ దీర్ఘశాంతం మనలో ఉండటం బట్టి కొన్ని కార్యాలు జరుగుతలేదా? వారు మహా వివేకంగా ఉంటారు. వివాదాలను కూడా ఆర్పేవారుగా, చల్లార్చేవారుగా, అణిచివేసేవారుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘశాంతం మనకి చాలా అవసరం. ఆ దీర్ఘశాంతం బట్టి దేవుని రాజ్యంలో కూడా మనం చేర్చబడతాం. హల్లెలూయా. ఆ దీర్ఘశాంతం మన దేవుని రాజ్యానికి చేరుస్తుంది. తొందరపాటు లేనితనం. ఆ శ్రమల్లో కూడా ఏ విధంగా బైబిల్లో ఆయన ఓపిక కలిగి ఉన్నాడు. యోబు చూశారు కదా, ఆ శ్రమల్లో కూడా ఓపిక కలిగి, ఓర్పు కలిగి, దీర్ఘశాంతంతో ఉన్నాడు. దేవుని రాజ్యం సంపాదించుకున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి దీర్ఘశాంతాన్ని మనం దేవుని సన్నిధిలో మనం సంపాదించుకుందాం గాక. ఆమేన్. ఏమండి, ఏ విషయాల్లో మనకు దీర్ఘశాంతం ఉండాలి? వేటిల్లో మనకు దీర్ఘశాంతం మనం కలిగి ఉండాలి? మాటల్లో దీర్ఘశాంతం ఉండాలి. ఫలించే విషయంలో మనకు దీర్ఘశాంతం, ఓపిక ఉండాలి. తర్వాత శ్రమల యందు కూడా మనం ఓపిక కలిగి దీర్ఘశాంతం కలిగి ఉండాలి. రోమపత్రిక 12:12 ఆ మాట మీరు చూస్తారు. రోమపత్రిక 12:12, యాకోబు 5:10. 12 శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. అలానే రోమా 12:12 కూడా చూస్తే, యాకోబు 5:10 కూడా మీరు చూస్తే ఆ సందర్భం కూడా మరొక విషయం చూస్తాం. అది యోబుకు వచ్చిన సందర్భం ఉండొచ్చు. చూసారా, శ్రమానుభవము ఓపికగా మాదిరిగా పెట్టుకోండి. శ్రమానుభవమునకును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. అంత చక్కటి మాట అండి. ఓపికను మాదిరిగా పెట్టుకోండి శ్రమల సమయంలో. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాం కదా. యోబు యొక్క సహనం గూర్చి మీరు వింటిరి. ఆయన ఎంతో జాలి కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది శ్రమల యందు కూడా మనం ఓపిక కలిగి దీర్ఘశాంతం కలిగి మనం ఉంటూ ఉండాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి పరిగెత్తే విషయంలో, పందెంలో పరిగెత్తే విషయంలో కూడా మనకేం ఉండాలి? బహుమానం సంపాదించుకోవాలంటే మరి ఓర్పు ఉండాలా లేదా? ఓపిక ఉండాలా లేదా? పందెమందు పోరాడే మనలో కూడా ఏముండాలి చెప్పండి? ఓర్పు, ఓపిక మనలో ఉండాలి. మరి యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి అల్లయ్యక. అదే ఆ మాట చూడండి. ఏం చేయక? అల్లయ్యక, సొమ్మసెల్లక. దాంట్లోనే పాయింట్ ఉంది. అల్లయ్యక అంటే ఓపిక కలిగి అన్నట్టు అర్థమే కదా. దేవుని కోసం ఎదురు చూస్తున్న మనం ఆ గమ్యం చేరే వరకు, ఈ లోక ప్రయాణంలో గమ్యం చేరే వరకు మనం ఎలా ఉండాలి? అల్లయ్యక, సొమ్మసెల్లక, ఓపిక కలిగి ముందుకు సాగుతూనే ఉండాలి. యెషయా గ్రంథం 40:1 చూడండి. యెషయా గ్రంథం 40:31. యెషయా గ్రంథం 40:31. ఇదిగో
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది అల్లయ్యక సొమ్మసిల్లక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదనమాట చివరి మాటలు. మీ హృదయాల్లో భద్రపరచుకోండి. దేవుని సన్నిధిలో అట్టి ఓపికను మనం కలిగి లోకంలో జీవించాలి. అంటే దీర్ఘశాంతం మనం కలిగి మనం జీవించుదాం గాక. ఆత్మదేవుడు ఆ విధంగా మనల్ని సిద్ధపరచును గాక అండి. ఆత్మదేవుడు మనం సిద్ధపరచాలి. ఆశీర్వాదం పొందుకోవాలన్నా, పరలోక రాజ్యం మనం పొందుకోవాలన్నా, ఏవి మనం సంపాదించుకోవాలన్నా, మనకి బహుమానం మనం పొందుకోవాలన్నా మనకేముండాలి? ఓపిక. అది ఆ ఓపికలోనే ఇమిడి ఉంది దీర్ఘ శాంతం, తొందరపాటుతనం లేని తత్వం, నిదానించు జీవితం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ కూడా. ప్రభువానికి స్తోత్రాలు. దరబ